హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సైటోని. గాయ్స్, అన్నకాడికైతే పోతున్నా చూడు, మొత్తం బొరా అని అంటున్నా ఖాళీ. సానా సానా ఏమైందన్నా అట్లా వండుకున్నావు మమ్మీ మీద? బొమ్మతో ఉన్నారా? బొమ్మ అంటారు కదా, ఇట్లాంటి బొమ్మలు మీకు ఎన్ని కావాలరా? చూపేయాలా మా బొమ్మలు ఎన్ని ఉంటాయో. ఒకప్పుడు ఒక బొమ్మతో ఉంటుండే, ఆ బొమ్మకి ఇంకో బొమ్మగాడు దొరుకుతాడు. ఎట్లయితే తెలుసా, ఇదే మా అక్కలవడగాడు, ఈడు ఒక బొమ్మగాడు. ఇది ఇట్లా బొమ్మలు అన్నీ ఈరిపోతురని చక్కగా బొమ్మలే కొనుక్కొచ్చి పెట్టుకున్నావు అన్న. ఏం చేస్తాం భయ్యా, బతుకులు ఆగామై చేసేసిరు. నీ చెప్పాలని చెప్తున్నా తమ్ముడు, నిజంగా చేసుకోకు. ఈ దొంగపు బొమ్మ ఉందా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఉందన్న, చూసుకోకసారి. చూసినా. నవ్వుందా? మొడ్డ ఉడిపేసింది. నిజంగా నమ్మరు మీరు కానీ, మొడ్డ ఉడిపేసింది అండి ఈ నవ్వు. ఈ లంజ కూడా వచ్చిండా, ఈ నవ్వుతో మళ్ళా మొడ్డ ఉడిపింది. చూసినావు, ఇగో చిన్న నవ్వు నోట్లో పెట్టాలి. ఇంటికి లాలీపాప్ అంటే 2 రూపాయలు ఉంటుంది భయ్యా. లంజ కొడుకు మాకు బోసుడా. ఇట్లుంటుండే ఎన్ని భాషలు వస్తాయన్న అన్న కపిల్స్. ఇగో మేము ఇట్లుంటుండే భయ్యా, కొంచెం కలిసిమెలిసి ఉంటుండే. సాయన ఒకసారి నీ లవ్ స్టోరీ చెప్పనా జరా. లవ్ స్టోరీ లవడలేదు అంటే లవ్ స్టోరీ మొడ్డ కొడిపి దెంగేస్తారు. లవ్ స్టోరీ అంట ఇట్లుంటుండే ఒకప్పుడు. అంతకరం ఏమైందన్నా? సుల్లి ఒకప్పుడు ఇట్లుంటుండే. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఏమైందన్నా? మధ్యలో మొడ్డ కొడిపి వేరే కలిసిపోయింది. బ్లూ బ్లూ. ఇప్పుడు ఇద్దరు డివైడ్ నచ్చింగ్ ఉంటుంది మొట్ట, మీకు తెలియదు. ఇద్దరు డివైడ్ అయ్యారా ఇప్పుడు? డివైడ్ కాదు, బొమ్మ అంటే అమ్మని చేస్తాడు అట్లుంది ఇప్పుడు. అది మళ్ళా ఏం చేస్తాం, కంపెనీ వేరే దోమ వచ్చి నీకు కాటేసింది అంటాం జిందగీలా. కానీ మనకు ఒకటే చెప్పేది, ఈ సుల్లిగాడు ఈ పూగమ్మ అన్ని వదిలి పెడితే దోస్తాననే జిందగీలా ఇది ఒక్కడు గ్రేట్. ఏం సెట్ చేసుకున్నావురా? ఒకసారి మా అక్కలోడా నాన్న, మా అక్కలోడే గట్టి దేంగావు. ఎలా దేంగావు అంటే నీకే తెలీదు. ఎందుకు చెప్పలే? కతురుచి మస్తే కచ్చికొక్క ఏంటి బ్రో అంత మాట వేసుకోకుండా షార్ట్ వేసినావు అంటూ నీ మోడల్ చెప్పాలా? చెప్పనా? ఖాళీ బొరా ముందు సెకండ్ ఇయర్ లోకి అర్థమవుతుంది అంటారు చూడు, అందరికి అర్థమవుతుంది మనం చెప్తే. ఖాళీ బొరాన్ ముడ్డ పడుతున్నారా కానీ మంచోని నాకు అర్థం కాలేదు సార్. అయిపోయిందా అన్న?